పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, సహచార మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఎంపీ బలరాం నాయక్ గారికి, సహచార ఎమ్మెల్యేలు సోదరిమణి ఎమ్మెల్యే గారు సత్తుపల్లి గారు కూడా ఉన్నారు, వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పినట్లు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడు కష్టాలు తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పరిపాలన ఎలా ఉంటుంది అని అద్దం పట్టిన విధంగా నిదర్శనంగా పెద్దోళ్ళ పిల్లోళ్ళు చదువుకునే స్కూల్స్ని తలతన్నే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొదటి విడత 58 స్కూల్స్ రిలీజ్ చేసి ఈ 58 స్కూల్స్కి సుమారు 11,600 కోట్లు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాన్ని ఒక్క నిమిషం ఈ సందర్భంగా మనం ఆ ప్రభుత్వం యొక్క పనితీరుని ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయితే పరిపాలించిందో విద్య పట్ల మేము ప్రత్యేకమైన శ్రద్ధతో విద్యని పెద్దపీట వేశామని చెప్పిన ఆనాటి పెద్దలు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ఎక్కడ పెట్టారయ్యా అంటే ఫామ్ హౌసెస్లో కాదు, కోళ్ల ఫారాల్లో, పశువుల షెడ్లలో పెట్టి అద్భుతంగా మేము విద్యని పేదవాడికి అందించామని గొప్పలు చెప్పుకున్నది ఆ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఆదర్శం తేడా ఏంటి అనేది యావత్ తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలి. ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు మనము నివసించటానికి అద్భుతమైన రాజులని తలతన్నే విధమైన భవంతులు కట్టుకోవాలనే తాపత్రయం పడ్డారు. ఈ ప్రభుత్వం పేదవాడి పిల్లలకి, పేదవాడి కన్న కలలు నెరవేర్చడం కోసం వాడి పిల్లలకి మంచి విద్యను ఇవ్వాలి అని మేము నివసించడానికి అద్భుతమైన బిల్డింగులు అవసరం కాదు, పేదవాళ్ళకే అవసరమని పొదుపు చేసిన ప్రతి రూపాయిని పేదవాళ్ల కోసమే ఖర్చు పెట్టే విధంగా దాంట్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇందాక బట్టి గారు చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అనేక ఇబ్బందులు ఉన్నా ఆనాటి ప్రభుత్వం 7,19,000 కోట్ల అప్పు ప్లస్ మిత్తి కడుతూ ఏదైతే ప్రతిపక్షాలు ప్రతిసారి ఈనాడు అధికారంలోకి 14 నెలల నిండిన ప్రభుత్వాన్ని విమర్శిస్తుందో FRBM నామ్స్ ప్రకారం ఏ అప్పు అయితే తెచ్చామో ఆ తెచ్చిన అప్పు ఆనాడు చేసిన 7,19,000 కోట్ల వడ్డీ ప్లస్ ఆ ఇన్స్టాల్మెంట్ కంటే ఎక్కువ తక్కువ తీసుకున్నాం. రాష్ట్రం నుంచే వచ్చే రాబడిని కలిపి ఆ అసలు ప్లస్ మిత్తిని కడుతూ ఈ ప్రభుత్వం ఈనాడు పరిపాలిస్తూ పేదవాడికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, పేదవాడి పిల్లల కోరికలని ఎక్కడా ధనవంతుల పిల్లల ఆలోచనలకి తగ్గకుండా ఉండే విధంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మొదటి విడత చేపట్టాం. ఇందాక బట్టి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన, కేబినెట్ ఆలోచన ఒకటే. రాబోయే ఈ రోజుల్లో ఇందాక మిత్రులు కొంతమంది అడుగుతున్నారు, ఉగాది నాడే శంకుస్థాపన చేశామని. ఎస్, ఉగాది నాడే కొన్ని శంకుస్థాపన చేశాం. సుమారు 22 నుంచి 25 ఎకరాలు ప్రతి స్కూల్స్కి అవసరం ఉంది. దానికి యుద్ధ ప్రాతిపదిక మీద డిజైన్స్ ఇతరత్ర తయారు చేయాలి. ఈలోపే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. ఈ ఎన్నికల కోడ్ అయిన మరుక్షణమే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఏవైతే కోళ్ల షెడ్లలో, పశువుల షెడ్లలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో
ఏదైతే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గడిచిన కొద్ది రోజుల క్రితం కొంతమంది పెద్దలు అంటున్నారు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో పిల్లల్ని ఎలికల చెవులు కొరుకుతున్నాయి, కాళ్ళు కొరుకుతున్నాయి, వాళ్ళ ఫుడ్ సరిగ్గా లేదు అంటున్నారు. అది ఎవరు చేసిన మేర్మానమో వాళ్ళు ఆలోచించాలి. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో ఏ పని చేసినా కాంక్రీట్ గా, ఏ పని చేసినా పేదోడికి ఉపయోగపడే విధంగా ఈ మధ్య చూశారు. వాళ్ళకి 10 సంవత్సరాల్లో రాని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జీలు పేదవాడి పిల్లల కోసం 40% పెంచింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాస్మెటిక్ ఛార్జీలు 200% పైన పెంచింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. అసలు ఇటువంటి ఆలోచన ఏనాడైనా ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వానికి వచ్చిందా? ఇంత అద్భుతమైన ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఒక అద్భుతమైన బిల్డింగులు కట్టాలి పేదవాడి పిల్లల చదువు కోసమనే ఆలోచన ఏనాడైనా ఆనాటి పెద్దలకు వచ్చిందా? ప్రతిపక్షంలో ఉండి విమర్శించాలని విమర్శిస్తున్నారు తప్ప పేదవాడి కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని పొగడకపోతే పొగడకపోయారు. రాజకీయ లబ్ధి కోసం మాట్లాడొద్దని ఈ వేదిక ద్వారా ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులకు తెలుపుతూ మరొక్కసారి రాష్ట్ర ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆర్భాటంగా ప్రారంభించిన దానికంటే వ్యక్తిగతమైన లబ్ధి కోసం కంటే కూడా